హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఫస్ట్ అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఇంట్లో దీపావళి పూజ ఎలా చేసుకుంటాం, దివాళీ రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటాం అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీపాలన్నీ అమర్చుకున్నానండి. దేవుడి దగ్గర దీపాలన్నీ ఫస్ట్ అమర్చుకున్నాను. దీపాలకి కంపల్సరీగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడే కాదు, డైలీ మనం దీపం పెట్టుకునేటప్పుడు కూడా కుంకుమ బొట్టు కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి కంపల్సరీగా దీపానికి బొట్టు అయితే పెట్టాలండి. నేనైతే మా ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఒకటి చిన్నది ఉన్నది. దాన్ని అయితే ప్రతి దీపావళికి లక్ష్మీదేవి పూజలు ఏవైనా సరే ఆ విగ్రహాన్ని అయితే బయటకు తీసి పెట్టుకొని పూజ చేసుకుంటాము. అయితే చాలామంది అనుకోవచ్చు, లక్ష్మీదేవికి విగ్రహం లేని వాళ్ళు ఏం చేస్తారని. ఫోటో అయినా పెట్టి చేసుకోవచ్చండి. విగ్రహం కంపల్సరీగా ఉండాలి అని అయితే ఏం లేదు. మేమైతే ఇలా చేస్తాము. ఫస్ట్ అయితే అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్నాము. ఆ తర్వాత తీసుకొని అలంకరణ అయితే చేసుకుంటున్నానండి. పంచామృతాలతో అభిషేకం చేసాము, కాకపోతే అది వీడియో తీయడం అవ్వలేదు. అభిషేకం అయిపోయింది. అమ్మవారికి అలంకరణ అయితే చేసుకుంటున్నానండి. ఈ సంవత్సరం అయితే చాలా చక్కగా పూజ చేసుకున్నాను. పిల్లలు పడుకునేటప్పుడే వేగంగా త్వరగా లేచి అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పూజ అయితే పిల్లలు లేవకుండా చేసుకుందాం అని చెప్పి వేగంగా లేచామండి. మా వారైతే బాగా హెల్ప్ చేశారు నాకు. పూజ అతనే చేయించారు. అయితే నేనైతే చాలా చక్కగా చేసుకున్నానండి. కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. చాలాసేపు చాలా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ. నాకైతే చాలా హాయిగా అనిపించింది. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా హాయిగా ప్రశాంతంగా చేసుకున్నానండి ఈ సంవత్సరం పూజ. పిల్లలు లేచిపోతారేమో ఎప్పుడూ టెన్షన్గా ఉండేది. ఈ సంవత్సరం మాత్రం హాయిగా చేసుకున్నాను పూజ. పూజ అయితే అయిపోవచ్చింది. నేనైతే మార్నింగ్ చాలా త్వరగా లేచానండి. లేచి అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కగా దేవుడి దగ్గర అమర్చుకొని పూజ అయితే చేసుకున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. దీపావళి అంటేనే అందరికీ ఇష్టమైన పండుగ అండి. జాతి మత కుల భేదాలు లేకుండా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి అనే చెప్పచ్చు. అందరికీ ఇష్టమైన పండుగ ఏదైనా ఉందంటే అది దీపావళి అని చెప్పచ్చు. మేమైతే పూజ చాలా బాగా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. శుభం.